జై శ్రీరామ్ అందరికీ. ఈ మధ్య అసెంబ్లీకి వస్తున్నటువంటి ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, పాలకపక్ష ఎమ్మెల్యేలు నాకు తెలిసి ఏదో వీళ్ళు ఏదో నషాలా వస్తున్నారు వీళ్ళు. సస్తామాలు ఏదో దొరుకుతున్నట్టుంది. కాబట్టి అది తీసుకొని వస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుకుంటారేమో బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీకంటే పెద్ద హిందువులం మేము, మాకు పెద్ద మంత్రాలు వస్తాయని చెప్పేసి అని రామనామ తారక మంత్రాన్ని కూడా అవమానించి అతి తక్కువగా పాడిండు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఇది పాడడానికి రానటువంటి ఈ యొక్క గౌరవ మంత్రి గారు మళ్ళీ గొప్పలు చెప్పుకుంటూ మా యొక్క ఎమ్మెల్యేలకు మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే 3 సార్ల ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ నుంచి వివేక్ గౌడ్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ముఖ్యమంత్రి అంట రాముడి వేషంలో ఉన్నటువంటి రాక్షసుడంట. ఏ సస్తానాశ చేసి వస్తున్నారు మీరు? అసలుకి డ్రగ్స్ టెస్ట్ చేయాలి మీకు అందరికీ కూడా. నార్కోటిక్ టెస్ట్ చేయిస్తే మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఈ సోయిలో ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే అసెంబ్లీకి వచ్చేటప్పుడు మీరు ఇంకేదైనా తీసుకొని వస్తున్నారా మత్తు పదార్థాలు అని చెప్పేసి అని ఒకటి బయటపడుతుంది. కాబట్టి ఇవాళ ఎంతసేపు వీళ్ళకు శ్రీరామచంద్రమూర్తిని అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు వీళ్ళు. పాలకపక్షం అదే పనిచేస్తుంది, ప్రధాన ప్రతిపక్షం కూడా అదే పనిచేస్తుంది. దీన్ని ప్రశ్నించినటువంటి భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అయిపోతుంది. అక్కడ వీళ్ళు మాట్లాడిన మాటలకు సిగ్గుశరాలు ఏమి ఉండవు, క్షమాపణలు చెప్పేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా వీళ్ళకు ఉండదు. కానీ మా పార్టీ ఎమ్మెల్యేలను మాత్రం అభివృద్ధి పైన మాట్లాడుతుంటే మాత్రం వీళ్ళు మాట్లాడనియరు, టాపిక్లను డైవర్ట్ చేస్తారు. అసెంబ్లీలో ఉండి ప్రజల యొక్క సమయాన్ని, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నటువంటి ఇట్లాంటి ఎమ్మెల్యేలను బేషరతుగా నిజం చెప్పాలంటే వీళ్ళతో రాజీనామాలు చేయించాలి. తర్వాత వీళ్ళకు అందరికీ కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలి. అప్పుడు కానీ వీళ్ళు చక్కగారు ఇదే మాటను, ఇదే ఇంకో మతాన్ని, ఏ ముస్లింనో ఏ క్రిస్టియన్ మతాన్నో మాట్లాడితే వాళ్ళ అల్లా గురించో లేకపోతే వాళ్ళ జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడింటే ఇవాళ వరకు రాష్ట్రం మొత్తం కల్లోలం అయిపోయేది. మాట్లాడింది శ్రీరామచంద్రమూర్తిని కదా, కాబట్టి పర్లేదులే, మా మా ఆయనను మేమే అనుకున్నాంలే, రామున్నే కదా అన్నది, ఏం నష్టం వచ్చేది ఉన్నది అని మాట్లాడేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు. మీ రాజకీయం ఉంటే మీరు రాజకీయంగా మాట్లాడుకోండి. ఇప్పుడు బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ గారు. మీరు చెప్పకపోతే మాత్రం ఉరికిచ్చి తంతం. భారత్ మాతాకి జై.